ఈరోజు మీరు ఉండాలి స్వామి అని చెప్పడం అది కోఇన్సిడెంట్ అంటే కాకతాళీయమైనా కూడా ఈ త్రిపురాంతకానికి శ్రీశైలానికి ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని మీకు తెలియపరుస్తుంది. నేను ఇప్పుడు జయకరం చేస్తాను, మీరు కూడా జయకరం చేయాలి. ఎవరైతే జయకరం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. జయకరం చేయడం వల్ల ఏమవుతుంది? పాపాలన్నీ పోతాయి. ఎక్కడ పోతాయి? ఈ సరౌండింగ్లోనే ఉంటాయి. ఎవరైతే జయకరం కొట్టరో, కొడతామా వద్దా అని ఆలోచించుకుంటూ ఉండేటోళ్ళు ఏం కొడతాంలే అనేటోళ్ళకి వాళ్ళకి పట్టుకుంటాయి. మళ్ళీ మీరు పాపాలు పొడగొట్టుకుంటారా వేసుకుంటారా మీ ఇష్టం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ మహారాజ్ కి జై. ఇప్పుడు కదా సమావేశం అయిన తర్వాత మీరింటికి వెళ్ళి ఒకరికొకరు చర్చించుకోండి. కుటుంబ వ్యవస్థ అన్నిటికంటే ముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ మరియు దేవస్థానం. మనం ఇప్పుడు ఇక్కడ అందరం సమావేశమైనాం, అవునా? ప్రతి శనివారం కానీ సోమవారం కానీ గుడిలోకి వెళ్ళే వాళ్ళం, అక్కడ పారాయణాలు చేసుకునే వాళ్ళం. పంతులు గారు మనకు రామాయణ మహాభారతాలని చెప్పేవారు, మనం వినేవాళ్ళము. వాటిలో ఉన్న క్యారెక్టర్ని మనము ఓన్ అంటే వాటిని ఆదర్శంగా తీసుకొని మనం ఆదర్శమైన జీవితాన్ని గడిపేవాళ్ళం. ఇప్పుడు గుడికి వెళ్తే పంతులు గారు అన్నట్టు, మా పంతులు రెండు పళ్ళకు పంతులు గారు గుడిలోకి వెళ్తే గంట కొట్టినామా, హారతి టికెట్ తీసుకున్నామా, అర్చన చేయించుకున్నామా, పంతులకి 10 రూపాయలు ఇచ్చినామా, వచ్చేసినామా. కానీ మన సాంప్రదాయం గురించి, మన సాంప్రదాయంలో ఉన్న విలువల గురించి మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ శంఖం ఉంది, ఈ శంఖం ఎంత ఉంది? ఇది ఈ శంఖమును చెవుకడ పెట్టుకుంటే మీకు ఓ సముద్ర ఘోష వినిపిస్తుంది. ఒక్కసారి మీరు పెట్టుకోండి స్వామీజీ, మీరు పెట్టుకొని చూడండి వస్తుందా? సముద్ర ఘోష నేను మామూలుగా చెప్పట్లేదు, సాక్ష్యంతో చెప్పిస్తున్నా. నేనే పెద్ద సాక్ష్యం ఇప్పిస్తున్నా. మీరు చెప్పండి, వినిపిస్తుందా లేదా? చాలా బ్రహ్మాండంగా దైవశక్తి ఎలా ఉందో చక్కగా ఉంది స్వామి. ఇలాంటి శంఖం మీ ఇళ్ళల్లో ఉందా? శంఖనాదం చేయడం వల్ల ఏమవుతుంది? గుళ్ళో చెయ్యాలి. మనం ఉదయం లేచి బ్రహ్మ ముహూర్తంలో లేచి మన దైనందిన స్నానం అనుష్ఠానం కంప్లీట్ చేసుకున్న తర్వాత సూర్యుని చూస్తూ కనుక మీరు శంఖనాదం చేయడం వల్ల మీ మీ ఇంట్లో ఉన్న వాతావరణం మొత్తము శుద్ధి చేయబడుతుంది. దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి. పైపెచ్చు మీకు దైవికమైన శక్తి అంటే లక్ష్మీమాత మీ ఇంటికి వస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు? విష్ణువు దగ్గర ఏముంటాయి? శంకు చక్రాలు, అవునా? విష్ణువు దగ్గర ఇంకెవరు ఉంటారు? లక్ష్మీమాత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో శంఖం పెట్టుకోండి. పూజా ద్రవ్యాలని మనకి ప్రతి ఒక్క పూజా ద్రవ్యం కూడా ఆఖరికి మీరు తీర్థం తీసుకునేది కూడా 24 రకాల ఔషధాలతో తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అది మన ఆరోగ్యానికి టానిక్లా పనిచేసేది. ఎట్లా పనిచేసేది? టానిక్లా. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినాం, నీళ్ళు తీసుకుంటున్నాం, తీర్థం తీసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. తీర్థం పొడి అని దొరుకుతుంది, అది మీరు లేసి ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో విషయానికి వద్దాం. కుటుంబ వ్యవస్థలోనే మనకు ఉమ్మడి కుటుంబాలు ఎంతమందికి ఉన్నాయి? ఇప్పుడు చేతులు ఉమ్మడి కుటుంబాలు
ఒకరే, ఎవరూ లేరు. 5 మంది వెళ్ళిపోయింది పంచపాండవులు. అన్నీ వెష్టి కుటుంబాలైనవి. సమిష్టి సమిష్టి అంటే అందరం కలిసి ఉండేవాళ్ళము, కలిసి చేసుకునే వాళ్ళము. అందులో పిల్లలు ఏమైనా చేస్తూ ఉంటే పిల్లలని ఒక గంట కనిపెడుతూ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లల ప్రవర్తన మీద ఎలాంటి అదుపు లేదు. మనకి పిల్లల ప్రవర్తన మీద అదుపు లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మన ఇష్టారాజ్యం అయిపోయింది. మనము ఇంకోటమ్మా, నేను మర్చిపోతా, ఇప్పుడు మ్యాక్సిమం సీరియళ్ళలో చూస్తున్నారు, సీరియళ్ళకి అలవాటు పడుతున్నారు. కానీ రోజు సాయంత్రం పూట కానీ ఒక టైం కేటాయించుకొని 1 గంట మీ ఆత్మీయులకి ఫోన్ చేసి మాట్లాడండి. మనకి 24 గంటలు ఉన్నాయి. ఒక అరగంట గంట మీ ఆత్మీయులకి, మీ దైనందిన జీవితం ఎంత బిజీ ఉన్నా వాళ్ళకి మీ ఆత్మీయులు ఉంటారు. మీ అన్న, లేకుంటే పెదనాన్న, లేకుంటే అక్క, అత్త, మేనత్త, అమ్మమ్మ, వీళ్ళతోని మీరు టచ్లో ఉండండి. మనకి వాళ్ళతో మనము అనుసంధానం అంటే వాళ్ళతో ఎప్పుడు మనం పరిచయం లేకుండా ఉన్నట్టు అయిపోతుంది, దూరంలో ఉన్నట్టు అయిపోతుంది. అమెరికాలో ఉన్న కొడుకుతో మాట్లాడుతున్నారు తల్లిదండ్రి ఇక్కడికి నుంచి, వాడు అక్కడికి పైసలు పంపిస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఇక్కడ చదువుతున్నాం, ఇక్కడ ఎంతో పెద్ద చదువులు చదివి పోయి విదేశాలకు సేవ